కుటుంబమే ఒక సిలబస్. నాన్నను చూసి నేర్చుకోవచ్చు కష్టపడకుండా ఏదీ రాదని. అమ్మను చూసి నేర్చుకోవచ్చు ఓర్పు లేకుండా బ్రతకలేమని. చెల్లిని చూసి నేర్చుకోవచ్చు ఇంట్లో ఒక కళ అమ్మాయి రూపంలో ఉందని. తమ్ముడిని చూసి నేర్చుకోవచ్చు అల్లరి కూడా అందంగా ఉంటుందని. అన్న అక్కను చూసి గర్వపడొచ్చు కష్టం నిన్ను పలకరించదని. జీవితాన్ని చదివే ముందు కుటుంబాన్ని చదవండి. బాధ మనిషిని మార్చేస్తుంది. కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు. ఎవరిని ఎక్కువగా చదవకూడదు. ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. స్వర్గం నరకం చనిపోయాక కాదు, బ్రతుకుండగానే ఉంటాయి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీ పని నువ్వు చేసుకుంటున్నావనుకో, ఆ రాత్రి హాయిగా నిద్రపడుతుంది. అదే స్వర్గం. అలా కాకుండా ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాలనే చెడు ఆలోచన చేశావనుకో, అదే ఆలోచన నిన్ను నిద్రలో కూడా తినేస్తుంది. అదే నరకం అంటే. ఈరోజు ఎన్నో అడ్డదారుల్లో ప్రయాణం సాగించిన అధర్మానిదే పైచెయ్యి అయినా ఏదో ఒకరోజు ఈ సృష్టిలో పంచభూతాలు ఉన్నంత వరకు నీతి నిజాయితీలతో కూడిన ధర్మానిదే అంతిమంగా పైచెయ్యి అవుతుంది. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలెక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. సముద్రాన్ని చూడగలం కానీ దానిలో ఉన్న ఉప్పును చూడలేం. అలాగే మనుషులను చూస్తాం కానీ వారి మనసులో ఏముందో చూడలేం. జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డోడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు.